వెల్కమ్ టు గాసిప్ ట్రీ. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకుంటున్న ఉద్యోగ పర్వ కథలోకి స్వాగతం. నేను మీ సుబ్బు ఘంటసాల. క్రిందటి ఎపిసోడ్లో శల్యుడు దుర్యోధనుడికి మాటిచ్చి ధర్మరాజుకి మాటిచ్చి ఇద్దరికీ మంచి చేస్తున్నాడో ఇద్దరికీ కీడు చేస్తున్నాడో తెలియనట్లు చేసిన కథ విన్నాం. దుర్యోధనుడు వేసిన ఎత్తుకి శల్యుడు అటు వెళ్తే ధర్మరాజు వేసిన ఎత్తుకి అటు వెళ్ళిన పాండవులకే మేలు చేసేలాగా ఒక వ్యూహం పడింది. ఎవరు చేసినా తప్పు తప్పేనని, ఇంద్రుడికే తప్పలేదని ఇంద్రుడి కథని చెప్పాడు, మనం విన్నాం. ఆ తర్వాత ఏమైంది? కింద కామెంట్లో ఎవరో చెప్పారు, శల్యుడు కర్ణుడికి మంచే చెప్పాడు, వాడే వినలేదు, పొగరగా ఇది చేసి అంత పాడేయాడు, అది ఇది అని. అయి ఉండొచ్చు. కథ ఇక్కడ ఇలా ఉంది. ముందుకెళ్ళాక ఏమవుతుందో ముందుకెళ్ళాక చెప్పుకుందాం. కథ మొత్తం సారాంశంగా అందరికీ తెలుసు. ఇది మనం వ్యాస మహాభారతం పుస్తకంలో నుంచి ఉన్న కథ ఉన్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. ద్వారక నుండి సాత్యకి చతురంగ బలాలతో వచ్చి యుధిష్ఠిరుడి ఇంటి ముందు శంఖనాదం చేశాడు. యుధిష్ఠిరుడు బయటికి రాగానే సైన్యం మొత్తం పాండవులకి, రాజు ధర్మరాజుకి ప్రణామం చేస్తూ తన మద్దతుగా ధర్మరాజు వైపు, ధర్మం వైపు ఉంటానని చెప్పాడు. ఆ సైన్యంలో వివిధ దేశాల రాజులు అనేకులు ధర్మరాజు అంటే గౌరవంతో, పాండవులంటే నమ్మకంతో, వాళ్ల ధర్మం మీద ఉన్న ఇష్టంతో అటు వచ్చి చేరారు. అలా ఒక అక్షౌహిణి సేన వచ్చింది. అలాగే మరొక అక్షౌహిణి సేనని తీసుకుని మరొక వైపు నుండి శంఖనాదం మోగింది. ఛేదీరాజు, శిశుపాలుని కొడుకు మహాబలుడు దృష్టకేతు వచ్చాడు. అలాగే జరాసంధుని కొడుకు మగధరాజు జయత్సేనుడు మరొక అక్షౌహిణి తెచ్చాడు. ఈయన రెండో కొడుకు, పెద్ద కొడుకు పేరు సహదేవుడు, ఈ జయత్సేనుడు రెండో కొడుకు. సముద్రద్వీపవాసులతో కలిసి పాండ్యరాజు కూడా వచ్చి చేరాడు. ఆయన తెచ్చిన సేనతో పాండవుల సైన్యం పొంగి పొర్లుతున్నట్లు అనిపించింది. అలాగే ద్రుపదుడు, ఆయన మిత్రులు, బంధువులు అందరినీ ఏకం చేసుకుని ఒక అక్షౌహిణి సేనతో వచ్చి పాండవుల ఇంటి ముందు పప్లావ్యంలో నిలిచాడు. వాహినీపతి అన్న పేరున్న విరాటరాజు, ఆయన కూడా పర్వతరాజులతో కూడి వచ్చి చేరాడు. ఇంకా చిన్న చిన్న సైన్యాలతో కలిసి వచ్చి అక్కడక్కడ రాజ్యాలు చేరి మొత్తం 7 అక్షౌహిణీల సైన్యం పాండవుల పక్షాన చేరింది. మరి దుర్యోధనుడికి భగదత్తుడనే రాజు ఒక అక్షౌహిణీ సైన్యంతో వచ్చి చేరాడు. అందులో చీనులు, కిరాతులు కలిసి ఉన్న భయంకరమైన సైన్యం అది. చూడండి, భగదత్తుడు అంటే అస్సాం ప్రాంతంలో అట్నుంచి వచ్చినవాడు. అందులో చీనులు అంటే చైనా వాళ్ళు ఉన్నారు, కిరాతులు అంటే ట్రైబల్స్, హంటర్స్, వీళ్ళందరూ ఉన్నారు. జాగ్రఫీ అంతా కూడా సరిపోతుంది బాగా. తర్వాత సూర్యుడు భూరిశ్రవసుడు ఒక అక్షౌహిణీ సైన్యాన్ని తీసుకుని వచ్చి చేరగా శల్యుడు ఒక అక్షౌహిణీ సైన్యాన్ని తెచ్చాడు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సింధు సౌవీర దేశాల రాజు సైంధవుడు, అదే జయద్రథుడు, ఒక అక్షౌహిణీ సైన్యం తెచ్చాడు. గాలికి చెల్లాచెదురై అనేక రూపాలు దాల్చే మేఘంలా కాంబోజరాజు సైన్యంతో ఒక అక్షౌహిణి వచ్చి చేరింది. మిడతల దండులా ఉంది ఆ సైన్యం. మాహిష్మతికి చెందిన నీలుడు దక్షిణంలో ఉన్న రాజులతో కలిసి కౌరవుల వైపే చేరాడు. అవంతి రాజులు విందాను విందులిద్దరూ కలిసి ఒక అక్షౌహిణీ సేనతో వచ్చి కౌరవులతో చేరారు. అంటే చూడండి, బాహుబలి రాజ్యం, దేవసేన రాజ్యం, ఈ రెండు విలన్స్ వైపే ఉన్నాయి. ఇలా మిగతా రాజులందరూ కలిసి 3 అక్షౌహిణీ సైన్యాన్ని తెచ్చారు. మొత్తానికి దుర్యోధనుడికి 11 అక్షౌహిణీలు వచ్చాయి. మీరు ఆలోచించండి, మరి దుర్యోధనుడి వైపే ఇంతమంది ఉండడానికి కారణం ఏంటి అంటే, దుర్యోధనుడే మంచోడనా? ఎందుకంటే 11 అంటే 4 ఎక్కువ పాండవుల కంటే, వాళ్ళకి 7 కదా. పాండవుల్ని 13 ఏళ్ళు అడవులకి పంపటం ఎంత తెలివైన పనో ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇంతకాలం సీన్లో లేరు, మర్చిపోయారు, విలువ లేదు, ఎలాంటి బలం లేదు పాండవులకనే అనుకుంటారు కదా మీరు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఇవన్నీ ఉన్న రోజుల్లోనే మనకి ప్రపంచంలో ఇంకొక ఊర్లో ఏం జరుగుతుందో నిజానికి తెలియదు కదా. వార్తల్లో ఏది చూపిస్తే అదే అంతా అనుకుంటాం. కానీ ఆ రోజుల్లో అవి కూడా లేవే. కాబట్టి ఎక్కడో ఏదో జరుగుతుంది, ఏం జరిగింది, ఎలా జరిగింది అవన్నీ అనవసరం. కౌరవులు రాజ్యంలో ఉన్నారు, వాళ్ళకి బలం ఉంది. పాండవులు అడవుల్లో ఉన్నారు, వాళ్ళకేం లేదు, ఇలాగే అనుకుంటారు. ఎలాంటి బలం లేదు పాండవులు కానీ అనుకుంటారు కదా. రాజ్యం లేదు, సైన్యం లేదు. అంత కష్టపడి అందరినీ గెలిచి రాజసూయం చేశాడు ధర్మరాజు. అయినా కూడా అవన్నీ లాక్కుని వీళ్ళకి దిక్కు లేని వాళ్ళని చేశాడు. అంటే ఎంత నాశనం చేసేలాగా అతని రాజకీయం ఉందో, ఎంత తెలివైన వాడో చూడండి. విలన్లు ఎప్పుడూ తెలివిగానే ఉంటారు. వాళ్ళకి సమర్థనలో ఉన్న రాజులని 13 ఏళ్లలో చాలామందిని తన వైపు తిప్పుకున్నాడు. బలంతోనో ధనంతోనో ఏదో రకంగా లొంగ తీసుకున్నాడు. అసలైన రాజకీయం దుర్యోధనుడు చేశాడు. మీరు అడగచ్చు, మరి ఇది రాజకీయం కదా, రాజకీయం చేస్తే తప్పేంటి? తప్పేం లేదు. మరి కౌరవులు ఎందుకు బ్యాడ్ అని? మీన్స్
మీన్స్ అంటే ఎలా చేసావు, ఏం చేసావని దానికన్నా ఎలా చేసావు అన్నది ముఖ్యం. నేరుగా యుద్ధానికి వెళ్తే భీష్ముడు, ద్రోణుడు వాళ్ళు మహా అయితే వద్దని చెప్తారు కానీ అధర్మం అని చెప్పరు, నీ కర్మ అనుకుంటారు అంతే. తెలివి వాడి వాళ్ళకన్నా గొప్ప గొప్ప రాజసూయాలు, ఆ యాగాలు ఈ యాగాలు చేసినా మంచిదే, వాళ్ళు ఊరుకుంటారు. అది ప్యూర్ కాంపిటెన్స్, ఓపెన్ కాంపిటెన్స్. శకుని అదే చెప్తాడు కదా, దుర్యోధనుడికి అదే చెప్తాడు, ఎందుకురా వాళ్ళని చూసి ఏడుస్తావు, నువ్వు కూడా చేయి రాజసూయం అంటాడు. కానీ దుర్యోధనుడికి దొంగ దెబ్బ తీయాలి, దొంగదారిలో చేయాలి, మోసం చేయాలి, నీతిని మర్చిపోయి చేయాలి. అది సమస్య, అక్కడ తేడా వస్తుంది. పాండవులకి 7 అక్షోహిణీలు ఉన్నాయి కదా చూడండి, కేవలం సొంత వాళ్ళు, దగ్గర వాళ్ళు, బంధువులు, నమ్ముకున్న వాళ్ళు వాళ్ళే వచ్చారు. ఈ 2 సీన్లు కౌరవులకి ఎక్కువ ఉండడం, పాండవులకి ఇలా ఉండడం, ఇవి 2 చూస్తే కూడా ఒక రకంగా చూస్తే ఎలాంటి వాళ్ళు వచ్చి చేరారని చూస్తే కౌరవుల సైన్యం కౌరవుల గొప్పని చూసి వచ్చింది. యూనిటీ ఉంటుందో లేదో తెలియదు, పై మెరుగులు చూసి వచ్చారు. కానీ పాండవుల సైన్యం పాండవుల కష్టంలో కూడా వాళ్ళు వచ్చారు. అంటే నీ కష్టంలోనే ఉన్నవాడు ఖచ్చితంగా నీకు ఎక్కువ కాలం తోడుంటాడు, ఇంకా బలమైన మిత్రుడై ఉంటాడు, ప్రాణం పోయినా వదిలిపోరు. సరే, మొత్తానికి ఇలా 2 వైపులు ముందు సైన్యాలను రెడీ చేసుకున్నారు. సంధి జరిగితే మంచిది, లేకపోతే మాత్రం శంఖాలు పూరించడానికి రెడీగా ఉన్నారు. ఈ ద్రుపద పురోహితుడు మరి బయలుదేరాడు కదా, ఆయన హస్తినాపురం చేరాడు. చేరితే ఆయనకు విడిది ఇచ్చారు. ఆ విడిది చుట్టూ ఉన్న ఇళ్ళని నిండిపోయి కిక్కిరిసిపోయి ఏంటా ఇదని కనుక్కున్నాడు. ఏముంది, 11 అక్షౌహిణుల సైన్యంలోని ప్రధానులందరికీ విడిదిచ్చారు. హస్తినాపురం చాలట్లేదు, అంతమంది ఉన్నారు. పంచనదం, కురుజంగాలం, రోహితకారణ్యం, మరుభూమి, అహిచ్చత్రపురం అంటే ద్రోణుడు ద్రుపదుడి దగ్గర తీసుకున్న రాజ్యం, అహిచ్చత్రపురం, కాలకూటం, గంగాతీరం, యమున పర్వతం, ఇదంతా అంటే ఈ ప్రదేశాలన్నీ కూడా సైన్యాలతో నిండిపోయి ఉన్నాయట. అంటే ఊహించండి, ఎందుకంటే ఒక అక్షౌహిణి అంటే ఏంటి అసలు, 21,870 రథాలు, 21,870 ఎలిఫెంట్స్, 21,870, 65,610 గుర్రాలు, 65,610 హార్సెస్, 1,09,350 సైనికులు, పదాతి దళం, 1,09,350. ఇవన్నీ కలుపుకొని 2,18,700. అది ఒక అక్షౌహిణి. అలాంటివి 11 అంటే 2,40,570 చారియట్స్. ఏంటి, కౌరవుల సైన్యంలోనే దాదాపు 2.5 లక్షల రథాలు ఉన్నాయి, అన్నే ఏనుగులు ఉన్నాయి, 7 lakh హార్సెస్ ఉన్నాయి, అంటే 7,10,000 అలా ఎంతో 7 lakh హార్సెస్. అండ్ దెన్ 12 లక్షల చిల్లర సైన్యం ఒక సైడ్ ఉన్నాయి, ఇంకో సైడ్ ఇంటూ 7 అక్షౌహిణీలు కదా. ఇంతమంది ఉన్నట్టుండి హస్తినాపురానికి వచ్చారు. మరి 11 అక్షౌహిణీలు వచ్చాయి, ఏం సరిపోతుంది అంటే అన్ని టోల్ గేట్స్ బ్లాక్ అయిపోతాయి కదా పండగకి వెళ్ళినట్టు. అలా నిండిన సైన్యం మొత్తాన్ని ఆ ద్రుపద పురోహితుడు చూశాడు. సరే, ఆ ద్రుపదుని పురోహితుడికి కురురాజు ధృతరాష్ట్రుడి సభలో ప్రవేశం దొరికింది. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు వీళ్ళు ముగ్గురు అతన్ని సన్మానించి లోపలికి ఆహ్వానించి పిలిచారు. ఆయన ముందుగా ధర్మరాజు గారు అక్కడున్న పెద్దల్ని ఒక్కొక్కళ్ళని ఎలా కుశలం అడిగాడో వరించి పేరు పేరున అందరి మేలు కోరేలాగా మాట్లాడాడు. అంటే ఆయన ధర్మరాజు తరపున మాట్లాడాడు. తర్వాత ఇలా అన్నాడు, నేనెందుకు వచ్చానో మీకు ఒక అంచనా ఉండి ఉండొచ్చు. సనాతనంగా వస్తున్న రాజధర్మం మీ అందరికీ తెలియనిది కాదు. అయినా కూడా ఒకసారి దాని గురించి నేను చెప్తాను. ధృతరాష్ట్ర మహారాజు, పాండురాజు ఇద్దరూ కూడా ఒకే తండ్రి కొడుకులు. ఇద్దరికీ పిత్రార్జితంగా ఈ సంపద అంతా వచ్చింది. అలా వచ్చిన ఆస్తిపైన ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది కదా, అందులో ఎలాంటి సందేహం లేదు అని ఒక పాజ్ ఇచ్చాడు. చూశాడు అటు ఇటు, అందరి వైపు చూశాడు, మళ్ళీ చెప్పాడు, ధృతరాష్ట్రపుత్రులు తమ తండ్రి సంపాదనని అనుభవిస్తున్నారు. మరి పాండుపుత్రులు? సైలెంట్గా ఉంది సభ. పొందలేకపోయారు. ఎందుకు? పిత్రార్జితం అంతా కూడా ధృతరాష్ట్రుని ఆధీనంలోనే ఉందే, ఒక్కడి దగ్గరే ఉంది. ఈ విషయం అందరికీ తెలిసినదే కదా. తామివ్వాల్సింది ఇవ్వకపోగా పాండుకుమారులని రాజు కొడుకు దుర్యోధనుడు ఎన్నో మార్లు ప్రాణాలు తీసే ప్రయత్నం చేశాడు, చంపే ప్రయత్నాలు చేశాడు. వాళ్ళకి ఆయువు మిగిలి ఉండి బతికిపోయారంతే. కేవలం వాళ్ళ సొంత బలం చేత మళ్ళీ బంధువుల్ని, సైన్యాన్ని, ధనాన్ని సంపాదించుకున్నారు. ఉన్నతిని పొందిన పాండవుల్ని మళ్ళీ మాయజూదంలో మోసం చేసి
ఆస్తిని కూడా లాక్కున్నారు. ఆ జూదాన్ని సభలో రాజులతో సహా పెద్దలందరూ చూశారు కదా. రాజే అలాంటి మోసాన్ని అనుమతించాడు. ఆయన మాటకి తలవంచి అతని మాట మీద నమ్మకంతోనే 12 ఏళ్ళ అడవులు 1 సంవత్సరం అజ్ఞాతంలో పాండవులు గడిపారు. 13 ఏళ్ల కష్టాలు మాటలు కాదు. అంతే కదా మరి, రాజు తిరిగి ఇస్తాడన్న నమ్మకంతోనే వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఇన్ని అన్యాయాలు, ఇన్ని అవమానాలు జరిగాక కూడా పాండవులు ఈ వంశహితాన్ని, బంధువులతో మైత్రినే కోరుకుంటున్నారు. వారితో సంధినే కోరుతున్నారు. అందుకని అలాంటి పాండవుల మనస్థితిని, ఇలాంటి దుర్యోధనుడి స్థితిని రెంటినీ తెలుసుకొని ఉభయులకి మేలు కోరే మిత్రులు, మంత్రులు చేరి దుర్యోధనుడికి చెప్పాల్సింది చెప్పండి, చేయాల్సింది చేయండి. ఇది మా వినతి. మహావీరులైనా కూడా పాండవులు కౌరవులతో తగుకి దిగరు. అది తెలిసే దాన్ని గౌరవించి చేయాల్సింది చేయటం మంచిది. వాళ్ళు కేవలం తమ రాజ్యాన్ని తాము పొందాలనుకుంటున్నారంతే అని మళ్ళీ ఆపాడు. మీకందరికీ దుర్యోధనుడు ఖచ్చితంగా విజయం మీకే లభిస్తుందని చెప్పుంటాడు. యుద్ధానికి సిద్ధం కమ్మని అడుగుంటాడు. కానీ అది పూర్తి నిజం కాదు. కౌరవుల కన్నా పాండవుల బలం ఎక్కువ. మీ దగ్గర 11 అక్షౌహిణీల సైన్యం ఉన్నదని తెలుసు. ధర్మరాజు దగ్గర కూడా 7 అక్షౌహిణీల సైన్యం చేరింది. అతని ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉంది. ఆ 7 అక్షౌహిణీలకి ముందు భీముడుంటాడు, సాత్యకుంటాడు, నకుల సహదేవులు ఉంటారు. అసలు ఈ నలుగురే ఒక 10 అక్షౌహిణీల బలం ఉన్నవారు, అంతటి శౌర్యం గలవాళ్ళు. ఇక కౌరవులలోని 11 అక్షౌహిణీలకి ఎదురుగా అర్జునుడొక్కడు నిలబడతాడు. అంతటి అర్జునుడికి ఇప్పుడు శ్రీకృష్ణు తోడున్నాడు. వారి కలయిక అందరినీ మించినది. ఇవన్నీ చూసి తెలివున్నవాడు ఎవ్వడూ కూడా పాండవులతో యుద్ధం చేయాలనుకోడు. ధర్మాన్ని అనుసరించి చూసినా, తెలివిని బుద్ధిని అనుసరించి చూసినా పాండవులతో యుద్ధం కన్నా వారి హక్కుగా ఉన్న రాజ్యాన్ని ఇచ్చేసి సంధి చేసుకోవడం మంచిది. ఇది మా సందేశం అని అన్నాడు. ఈ ద్రుపద పురోహితుడి మాటలు గమనించండి. ఎలాగైతే ద్రుపదుడు చెప్పాడో అలాగే అన్నాడు వచ్చి. అంటే బలరాముడిలాగా దైన్యంతో అనలేదు. ద్రుపదుడు ఏం చెప్పాడు? అక్కడ సభలోని వారి మనసు మార్చు అన్నాడు. సభలో ఉన్నవారు రాజులు, పెద్దలు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు ధర్మాత్ములు, ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. మరికొందరు సగటు మనస్తత్వం కలవాళ్ళు. చెడ్డవాళ్ళు తీసేయండి. ధర్మాత్ములకి పాండవుల ధర్మం, కౌరవుల ధర్మం తెలిస్తే మారే అవకాశం ఉంది. మనసు మారచ్చు. అందుకని ముందు అలా చెప్పాడు. ఎలా? పాండవులకు రాజ్యం ఎందుకు ఇవ్వాలో చెప్పాడు. కౌరవులు పాండవులకు చేసిన అన్యాయాలు చెప్పాడు. అంటే పాండవులు ఎందుకు అడుగుతున్నారో చెప్పాడు. కౌరవులు ఎంత చెడు చేశారో చెప్పాడు. ఎన్ని తప్పులు చేశారో చెప్పాడు. మంచివారిని మంచిగా పొగిడాడు, చెడుని తిట్టాడు. అది విని సభ్యులు మరొక నిర్ణయానికి రండి అన్నాడు. అంటే మీరు మంచివాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు కనుక మీకు చెప్తున్నా ఇలా, ఏది మంచిదో రాజుకి దుర్యోధనుడికి చెప్పి నచ్చ చెప్పండి అన్నాడు. కానీ ఎంతైనా కేవలం జాలి పనికిరాదు కదా. అందరూ మంచివాళ్ళు ఉండరు కదా. ఎక్కువ శాతం 2వ రకం వాళ్ళు ఉంటారు, సగటు మనుషులు. ఎటు ఫలితం ఉంటే అటు వెళ్ళేవాళ్ళు. అందుకని వాళ్ళ కోసం చెప్పాడు. పాండవులేం బలం లేని వాళ్ళే ఇలా అడగట్లేదు. ఒక్కో వీరుడు ఎలాంటి వాడో తెలుసుకోండి అని చెప్పాడు. పైగా మీ దగ్గర 11 ఉన్నాయి, మా దగ్గర 7 ఉన్నాయి. మీకు ఎక్కువ ఉన్నా మాకు తక్కువైతే లేరుగా. యుద్ధం ఘోరంగానే ఉంటుంది. అర్జునుడు, భీముడు, సాత్యకీల అందరిపైన కృష్ణుడు, ఇవన్నీ ఆలోచించుకోండి అన్నాడు. అది విన్న వెంటనే భీష్ముడు ముందు మొదలుపెట్టాడు. మీరు చూడండి, ఏంటంటే ఇప్పటి నుంచి ఒక్కొక్కళ్ళ మాట చూసి వాళ్ళ ఉద్దేశాలు క్లియర్గా చెప్పేస్తుంది, అర్థమైపోతుంది మనకి. భీష్ముడు అన్నాడు, అసలు పాండవులు ఇంత గొప్ప పందాన్ని దాటి ఇన్ని కష్టాలకు ఓర్చి ఇలా ఉండటం అదృష్టం. మనం అందరం సంతోషించాలి. ఇంత జరిగాక కూడా పాండవులు ఇంకా సంధిని కోరుకోవడం మరొక అదృష్టం. వారికి మన పట్ల, బంధువుల పట్ల ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని పని చూపిస్తుంది. మంచిది. మీరు చెప్పిన విషయం కూడా అంతా మేము విన్నాం. ఆయన పురోహితుడితో అంటున్నాడు. మీరు చెప్పిన తీరైతే చాలా కఠినంగా ఉంది, కానీ అది మీరు బ్రాహ్మణుడు అవటం వల్ల ఉందన్నది నా అభిప్రాయం. అయితే విషయం మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పారు. నిజమే, మిగతా వీరులు అక్కర్లేదు. అసలు ఒక్క అర్జునుడు ఇంద్రుడి సేనల్ని ఓడించిన వాడు అతన్ని ఎవరు తట్టుకోలేరు. పోరు కన్నా మైత్రే మంచిది. ఇప్పుడు పోరు లాస్ట్ ఆప్షన్, సంధి మంచిది. ఎవరిది వారు తీసుకుని సుఖంగా ఉండటం మంచిదే అని అంటున్నాడు. దుర్యోధన అనుకుంటూ కర్ణుడు లేచాడు. భీష్ముడు అలా చెప్తుంటే మధ్యలో కట్ చేసి కర్ణుడు మాట్లాడాడు.
ఎవరితో? భీష్ముడితో కాదు, ముందు దుర్యోధనుడితో. భీష్ముడి మాట చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిజానికి ద్రుపద పురోహితుడు దైన్యంతో కాకుండా ధైర్యంగానే విషయం చెప్పాడు కదా, ఉన్నదన్నట్టు చెప్పాడు. మేమేం తక్కువ కాదు, కావాలంటే చూసుకోండి అని చెప్పాడు. అలాగే కౌరవులు తప్పులు చేశారని నేరుగా వారి మొహం మీదనే చెప్పాడు. విషం పెట్టారని, మోసం చేశారని కన్ఫ్రంట్ చేశాడు, నిందించాడు. అంటే న్యూస్ పేపర్లో ఒక వార్త చదివినట్టు చదివాడు. భీష్ముడు అది బ్రాహ్మణుడు అవటం వల్ల అలా మాట్లాడాడు అన్నాడే. ఎందుకలా అన్నాడు? బ్రాహ్మణులు లేక స్వచ్ఛమైన మనసు కలవాళ్ళు, విద్యావంతులు, విద్యని భగవంతుని నమ్ముకున్నవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే సాధారణంగా కాస్త కటువుగా మాట్లాడతారు. లోపలని ఫిల్టర్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు అంతమంది మనుషులతో డీల్ చేయరు కదా అనే డైలీ బేసిస్. ఇప్పుడు మౌనంగా కూర్చుని వాళ్ళ పఠనంలో, వాళ్ళ ధ్యానంలో ఇలా ఉంటారు. వాళ్ళు ఆన్ డే ఇన్ అండ్ డే అవుట్ వందల మందితో డీల్ చేసే అలవాటు లేదు వాళ్ళకి. కాబట్టి అంత పేషెన్స్ ఉండదు. ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పేస్తారు. మంచిని మంచి అంటారు, చెడుని చెడు అంటారు. ఎవడో ఏదో అనుకుంటాడని, ఎవడో మెప్పించాలని మాట్లాడే అలవాటు వీళ్ళకు ఉండదు. ఈ విద్యావంతులకి, ఈ మెచ్యూర్డ్ పీపుల్కి, వైజ్ పీపుల్కి. బ్రాహ్మణుడు అలాంటి వాడే. వారు ఉన్నది ఉన్నట్లు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర ఏది ఆశించరు. సింపుల్. పైగా నిజం చెప్పటం నా పని అనుకుని సత్యమే పలుకుతారు. మంచిదే, కానీ కాస్త మెలకువలు తెలియడం మంచిది. బట్ అలాగైతే అలా ఉంటారు వాళ్ళు. అందుకని భీష్ముడు అంటున్నాడు, విషయం కన్నా విధానానికి ప్రాధాన్యత ఇస్తారు. విషయం కన్నా విధానానికి కదా ప్రాధాన్యత ఇచ్చేది. జనరల్గా ఏం చెప్పాడనేది కాదు, ఎవడు చెప్పాడు, నాకు నచ్చినాడా నచ్చినాడా, నచ్చేటట్టు చెప్పాడా నచ్చినట్టు చెప్పాడు. పైగా విషయాన్ని విషయంగా తీసుకోవడానికి అక్కడ ఆ సభలో ఉందేమి శ్రీరామచంద్రుడు కాదు, ధర్మరాజు కాదు, దుర్యోధనుడు ఉన్నాడు. శ్రీరాముడు లేడు, దుర్యోధనుడు ఉన్నాడు. ధర్మరాజు లేడు, గుడ్డిరాజు ఉన్నాడు. కనుక ఆయన మాటలు వాళ్ళకి కోపం రాకుండా ఉండాలి. భీష్ముడికి కూడా యుద్ధం ఆగటమే కావాలి. కనుక అందరి అటెన్షన్ని డైవర్ట్ చేశాడు. ఇప్పుడు భీష్ముడికి అర్థమైంది, ఆ బ్రాహ్మణుడు నిజం చెప్పినా ఆయన మాటలు నచ్చేలా లేవు. అందుకని ఈయన ఇంటర్వ్యూన్ అయ్యి, లేదులే మీరు బ్రాహ్మణుడు అవటం వల్ల అలా మాట్లాడారులే, మీరంత పరుషంగా ఏం మాట్లాడరు, కాకపోతే మీరు చెప్పిన విషయం అయితే మాకు అర్థమైంది, మేము ఒప్పుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. విషయం మంచిది, అది వినండి, ఏదో రూడ్గా మాట్లాడాడు అని సభకు కూడా చెప్పనట్లు చెప్తున్నాడు. ఆయన ప్రయారిటీ గొడవ జరగకూడదని కదా మరి భీష్ముడిది. అందుకని దానికి అనుకూలంగా ఉన్నదే చూస్తున్నాడు. ఈ లోపల ఏం చేశాడు? కర్ణుడు లేచాడు. కర్ణుడు లేచి దుర్యోధనుడిని చూస్తూ అన్నాడు, సుయోధన, ఈ బ్రాహ్మణోత్తముడు గతంలో ఎప్పుడో జరిగింది మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు? అది అందరికీ తెలిసిన విషయమే కదా, చెప్పేం సాధిద్దామని అని అప్పుడు ఆ బ్రాహ్మణుడు వైపు చూసి అన్నాడు, అవును, దుర్యోధనుడు పనుపున శకుని ధర్మరాజును ఓడించాడు. యోధ నియమం ప్రకారం ధర్మరాజు అడవులకు వెళ్ళాడు. సింపుల్. యుధిష్ఠిరుడు ఆ వనవాసాన్ని సరిగ్గా పూర్తి చేయలేదు. మీరు అది మాట్లాడండి. చేయకుండా వచ్చి అడుగుతున్నాడు. ధర్మం కోసం అయితే అసలు దుర్యోధనుడు ఏదైనా ఇచ్చేస్తాడు. ఇలా వెనక మత్స్యరాజు, ద్రుపదుడు ఉన్నారని చెప్పి బెదిరించి పంద్యాన్ని సరిగ్గా ఫాలో అవ్వకుండా, పంద్యాన్ని సరిగ్గా నెరవేర్చకుండా నా రాజ్యం నాకు ఇమ్మంటే కుదరదు, అధర్మం మేము చెయ్యం అని అన్నాడు. ఎవడు? కర్ణుడు. మీరు అడుగుతున్నట్టు సగం రాజ్యం కాదు కదా, 4వ వంతు కూడా ఇవ్వడు అన్నాడు. తాత తండ్రుల నుంచి వచ్చే ఆస్తి వారికి నిజంగా కావాలంటే ప్రతిజ్ఞ పట్టినట్టు మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం సరిగ్గా పూర్తి చేసి రమ్మనండి ఈసారి అన్నాడు. ఏదో ఎవరినో చూపించి బెదిరిస్తే ఇచ్చేస్తాం అనుకోవద్దు, అది మూర్ఖత్వం మాత్రమే అన్నాడు. ఇప్పుడు ఒకవేళ పోనీ ధర్మం మాకొద్దు, యుద్ధమే కావాలంటాడా? రమ్మని చూసుకుందాం, దానికి ఇక్కడెవరు భయపడేవాళ్ళు లేరు అన్నాడు. అసలు ఇది అంత దారుణమైన రెచ్చగొట్టడమో చూడండి. మాటలతో ప్రవోకింగ్ అంటారు, చాలా అసహ్యకరమైన అలవాటు. గుచ్చి మెడిటేషన్ చేసుకునేవాడికి కూడా ఇరిటేషన్ తెప్పించే టైప్ వీళ్ళు. కర్ణుడి మాట అంత అసహ్యంగా, అంత అసభ్యంగా ఉంది, ఎగబడుతూ ఉంది. ఒకటి, అసలు అది రాజసభ, రాజు ఉన్నాడు, పెద్దలు ఉన్నారు, సభలో నీ వంతు వచ్చాక మాట్లాడటం మర్యాద. సరే, అది ఎలాగూ తెలీదు. ఎప్పటివో ఇప్పుడెందుకట అంటే పురోహితుడు చెప్పినవి విని, అవును నిజమే కదా, ఇప్పుడు కౌరవులు తప్పు ఉంది అని ఎవడన్నా అనేస్తాడేమో. ఆయన అంత కన్విన్సింగ్గా ఉంటే అనేస్తారు కదా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి చాలామంది రాజులు సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళలో ఎవడైనా కొంచెం గోడ మీద ఉన్నవాడు కరెక్టే, వీళ్ళు తప్పు చేస్తున్నారు కదా అని అటు వెళ్ళిపోతానంటే. అందుకని ముందు ఆ బ్రాహ్మణుడు మాట ఆపేశాడు. ఎందుకంటే వాళ్ళేమి ఆ పాండవులే రైట్ అని మాకు తెలుసు, కానీ కౌరవుల పక్షంలో ఉంటాం మేము అలా రాలేదు. వాళ్ళకి అసలు ఎంత సమాచారం తెలుసో ఎంత సమాచారం తెలీదో వాళ్ళు ఏమంటారు. ఇప్పుడు కర్ణుడు ఏదైతే మాట అన్నాడో, పాండవులు పందెం పూర్తి చేయకుండా వచ్చేస్తున్నారు మా మీదకి, అది అదే చెప్పుంటారు వాళ్ళకి. అవునవును, ఎంత అన్యాయం, మేము మీకు సపోర్ట్ చేస్తామని వచ్చి ఉండదు చాలామంది. ఓకే, వీళ్ళు ఏం చెప్తే వచ్చారో తెలియదు కదా. కనుక ముందు కర్ణుడు అసలు అవన్నీ ఎందుకండి, పాతవన్నీ ఎందుకు ఎత్తుతారు, పాండవుల పందెం సరిగ్గా పూర్తి చేయలేదండి, దట్స్ ఇట్. ఇది 2 రకాలుగా, ఈ లాస్ట్ది 2 రకాలుగా ఘోరమైన అబద్ధం. ఒకటేంటంటే సరే పాండవులది అబద్ధం అన్నాడు, అది తెలుసు మనకు, అన్యాయం, చాలా అన్యాయమైన మాట. ఇక 2 ఏంటి,
మొన్నే విరాట యుద్ధం జరిగేటప్పుడు భీష్ముడు చెప్పాడు వాళ్ళది అయిపోయింది 13 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకేం అవ్వకుండా వచ్చారంటే ఏంటి? భీష్ముడి మాట లెక్క చేయనట్టే కదా. మరి భీష్ముడికి కోపం రాదా? ఏమన్నాడు మరి? వస్తుంది కదా. ఇంకా ఏమన్నాడు? ధర్మం తప్పదు గనక మళ్ళీ అడవులకి పోయి పందెం పూర్తి చేసుకురావాలట. ఓకే, ఏంటి యుద్ధం యుద్ధం అని బెదిరిస్తారు, రండి చూసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నాడు కర్ణుడు. అంటే వాళ్ళకి ఇంత జరిగినా యుద్ధం వద్దు సంధి అని అడుగుతుంటే వీడు ఏంటి బెదిరిస్తున్నావు, యుద్ధం వద్దు సంధి అంటున్నావు ఏంటా, కొడతావా కొడతావా కొట్టు చూస్తా. ఇది కర్ణుడి భాష. ఇంకో హైలైట్, దుర్యోధనుడు అంట ధర్మం ఏదైనా సరే అంటాడంట, అధర్మం అయితేనే ఇవ్వడట. ఇది నెక్స్ట్ లెవెల్ షుగర్ కోటింగ్. అంటే వెంటనే భీష్ముడికి కోపం వచ్చింది. కోపం వచ్చి అన్నాడు ఒక మాట, అవునవును చాలా గొప్పవాడివి మరి, నిన్ను నీతో పాటు ఇక్కడ సభల్లో ఉన్న 6 యోధుల్ని పార్థుడొక్కడు మొన్నేగా ఓడిచ్చాడు. రండి చూసుకుందాం అంటావేంటి? మళ్ళీ యుద్ధం మొదలెట్టి నువ్వు పారిపోతావు, మేము యుద్ధం చేసుకోవాలన్నాడు. ఆ చుట్టూ మొన్న విరాట పర్వంలో విషయం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నవ్వుకున్నారు చిన్నగా. మరి వాళ్ళు చూశారు కదా ఈ మహానుభావుడు కర్ణుడు ఎలా పారిపోయాడు. భీష్ముడు అంత చులకనగా అన్నాడు అని, అసలు నువ్వు ఎన్నిసార్లు ఓడిపోతావా, మళ్ళీ గొప్ప గొప్ప మాటలు ఎన్నిసార్లు ఓడిపోతావు, సిగ్గులేదు చి అనుకున్నాడు. కర్ణుడికి మళ్ళీ కోపం వచ్చి కష్టమని ఏదో లేవబోతుంటే కురుసభలో వాళ్ళందరూ వాదించుకుంటున్నారని చెప్పి ఇంకా రాజు కల్పించుకున్నాడు. అంటే మా సభలోనే మాలో మేమే కొట్టేసుకుంటున్నాం బయట మనిషి ముందు, ఆ పురోహితుడి ముందని రాజు కల్పించుకుని ముందు కర్ణుడు అన్నాడు, కర్ణ మాట్లాడకు, నువ్వు ఎక్కడెలా మాట్లాడాలో తెలియదు. శాంతనందనుడు భీష్ముడు చెప్పింది నిజం, యుద్ధం కాదు సంధి ముఖ్యం, గొడవలు పెరిగేలా మాట్లాడక ఆపేయి అన్నాడు. సరే అని బ్రాహ్మణుడి వైపు తిరిగి, బ్రాహ్మణోత్తమ మీరు చెప్పింది మాకు బాగా అర్థమైంది, మేము ఆలోచన చేసి సమాధానాన్ని సంజయుడితో పంపిస్తా ధర్మరాజుకి, సరేనా, మీరు వెళ్ళండి అని ఆ పురోహితుడికి కానుకలు ఇచ్చి మర్యాదలు చేసి పంపేశారు. ఆ రోజుకి సభ పూర్తయింది. రాత్రి సంజయుడిని ధృతరాష్ట్రుడు పిలిపించాడు. సంజయ, నీవు వెంటనే ఉపప్లావ్యానికి వెళ్ళు, పాండవులు అక్కడే ఉన్నారని సమాచారం. అజాతశత్రువైన ధర్మరాజుతో విపరీతమైన ప్రీతితో మాట్లాడు. భాగ్యవశాత్తు వారి బతికొంటాం, క్షేమంగా ఉండటం, ఈ రెండూ కూడా మనకి చాలా ఆనందంగా ఉందని చెప్పు. మనమంతా కుశలమని వాళ్ళకి చెప్పు. ముఖ్యంగా సాధ్వి ద్రౌపదిని కుశలమడు. కర్ణుడేదో పేలాడు కానీ భీష్ముడి లెక్కే నిజం. పాండవులు ధర్మాత్ములు, కపటం లేనివారు, కష్టమైన అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేశారు. అది చాలా గొప్ప విషయం అని చెప్పి వాళ్ళని మెప్పించు. ఇలా చెప్తే వాళ్ళకి మన పట్ల కాస్త శాంతిస్తారు వాళ్ళు. ఎందుకంటే పాండవులు అసత్యం ఆటని ఎన్నడూ చూడలేదు. అంత పరాక్రమంతో సంపాదించిందంతా నాకు ఇచ్చి వెళ్ళిపోయారే. నిజానికి వారిలో ఏదో ఒక దోషం ఉంటే బాగుండు అని ఇంతకాలం నేను చూశాను, కానీ నాకు ఎప్పుడూ దొరకలేదు. వారు ఎప్పుడు ఎలా ఏం చేయాలో అలా చేస్తారు. పాపాత్ముడు నా కొడుకు, మందబుద్ధి వివేకహీనుడు, ఆ నీచుడు కర్ణుడితో చేరి ఇంక అంతా నాశనం చేస్తున్నాడు. వారిద్దరూ తప్ప నిజానికి ఇటువైపు వారిలో పాండవుల్ని ద్వేషించేది ఎవరు లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరి సుఖాలకి అందరం కష్టాలు పడుతున్నాం, అపకీర్తి పొందుతున్నాం. సరే, పాండవులు జీవించి ఉండగానే వారి ఆస్తిని లాక్కున్నాడు నా కొడుకు. నిజంగా ఆ పురోహితుడు చెప్పినట్లు భీమార్జునులు, సాత్యకి, శ్రీకృష్ణుడు, నకుల సహదేవులు, అజాతశత్రువైన ధర్మరాజు, దృష్టద్యుమ్నుడు, మహావీరుడు, వీళ్ళందరూ వస్తే గెలవటం ఎలా? కుదరదు, కల్లా. సంజయ, నాకెప్పుడూ గాంధీవాన్ని ధరించిన అర్జునుడి కీర్తి వినిపిస్తూనే ఉంటుంది. అతను రథాన్ని ఎక్కితే భూమిని మొత్తం గెలవగలడు. ఇప్పుడిక కృష్ణుడి తోడట. ఏముంది ఇక నేను చెప్పేందుకు? ఆ గాంధీవంతో ఎన్ని విజయాలు సాధించాడు అర్జునుడు. అది తెలిసి కూడా నా కొడుకు, ఆ మూర్ఖులు ఎందుకు ఆలోచించరు? నిజంగా యుద్ధమే వస్తే వాడి కోపానికి అందరం కాలిపోతాం. ఇక భీముడు అర్జునుడికి ఎలాగూ తీసిపోని కీర్తి కలవాడు. ఎందరో రాక్షసుల్ని ఉత్త చేతులతో చంపాడు. అతన్ని ఎవరు ఎదుర్కోగలరు? అర్జునుడన్నా కనీసం చెప్తే వింటాడు. కోపంతో వస్తున్న భీముణ్ణి ఎవడాపుతాడు? మాదిరి కొడుకులు నకుల సహదేవులు చిచ్చర పిడుగులు. సైన్యాలని వాళ్ళు ఎదిరించి గెలుస్తారు. స్వయంగా అర్జునుడే వాళ్ళకి అస్త్రవిద్య నేర్పాడయా. మనం బలమంతా ఎక్కువ ఉందనుకుంటాం, కానీ వాళ్ళ బలం పరిపూర్ణం. అంటే వాళ్ళది కంప్లీట్ పవర్. ఇక ఆ పాండవుల మధ్యలో ఉన్న దృష్టద్యుమ్నుడి గురించి ఏం చెప్పాలి? ద్రుపదుడి కొడుకు, మహావీరుడు. అసలు అతన్ని యుద్ధంలో తేరిపార చూడడం అసాధ్యం ఎవరికన్నా అంటారు. వీళ్ళందరూ ఉండగా ఒక పక్క ధర్మరాజు తపశ్శక్తి, కృష్ణుడి దిశానిర్దేశం. ఓడిపోతాం సంజయ, మనమే ఓడిపోతాం.
చచ్చిపోతాడు నా కొడుకు. విరాటరాజు, ద్రుపదుడు వీళ్ళనే వెన్నంటి ఉంటారు. వాళ్ళకెంతో అనుభవం ఉంది, ప్రాణాలైనా ఇస్తారు. అలాంటి బంధువులు మనకున్నారా? ఇక పాండవుల వైపు ఉన్న మిగతా నాయకులు గొప్ప గొప్ప సమర్థులు. సాత్యకి, కృష్ణుడి తమ్ముడు, చిరుతపులి. అసలు అతని ఆవేశాన్ని, కోపాన్ని మన సైన్యం తట్టుకోలేదు. దక్షిణం నుండి వచ్చిన రాజు పాండ్యరాజు, వీరాది వీరుడని విన్నాను. ఏనుగుపై యుద్ధం చేస్తాడట. ఇక ఇలా పాండవుల వైపు నిజంగా భయంకరమైన ఎదిరించలేని వీరులు ఎందరో ఉన్నారు. ధర్మరాజు గొప్ప నాయకుడు. ఎవరితోనూ పొగరు లేకుండా అందరినీ కలుపుకుపోయేవాడు. అతని కోసం శ్రేణులు ప్రాణాలిస్తాయి. మన వైపు అలా ఉంటారని నేను అనుకోను. మొన్న విరాట భూమిలోనే కదా ఒక్క అర్జునుడిని ఎదిరించలేక తడబడి తిప్పలు పడ్డారు, ఒకరికొకరు గొడవలు పడ్డారు. సంజయ, ఇకంతా నీపైనే భారం ఉంది. రణభూమిలో వారిని కలిస్తే నా కొడుకు బతికొండడు. నేనదే నమ్ముతాను. ఎలాగోలా పరిష్కారం దొరకాలి. ఎందుకో తెలుసా? క్రోధంతో ఊగిపోయే భీముడి కన్నా, లోకాలని గెలిచే అర్జునుడి కన్నా, కవలల కోపం కన్నా, కృష్ణుడి కన్నా కూడా నేను భయపడేది యుధిష్ఠిరునికి. ఇంతకాలం యుద్ధం రాకుండా ఉండటానికి కారణం అతనే. బ్రహ్మచర్యంతో మహాతపస్వి అయి ఎంతో శక్తి ఉన్నవాడు. అతను సత్యం తప్ప మరొకటి పలకడు, ధర్మం తప్ప మరొకటి చెయ్యడు. అలాంటి వాడి కనుసన్నల్లో వీళ్ళందరూ ఉన్నారు. అంతటి తపశ్శక్తి కలవాడు. అతని మాటే శాసనం. నిజంగా యుధిష్ఠిరుడు తన నోటితో నా కొడుకు చావాలి అంటే చస్తాడు. అంతటి శక్తి ఉన్నవాడు. అతని కోపానికే నేను ఎక్కువ భయపడతాను. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ కోపాన్ని తగ్గించు. అంటే ధృతరాష్ట్రుడు సంజయుడిని పంపించేది ముందు ఆ ధర్మరాజు కోపాన్ని తగ్గించు. అది భయం. కుశలం అడుగు, ఇష్టంగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. ఒక్క మాట కూడా పొగరగా కానీ రాజకీయంతో కానీ వాడకు. నేరుగా అతని మనసుకి శాంతిని కలిగించి సంజయుడు ఆశగా విన్నాడు, ఏమన్నా రాజ్యం ఇచ్చేస్తాడేమో అని. కలిగించి రాజ్యం కోరకుండా శాంతిని పాటించి ఉండమని చెప్పు. యుద్ధం మానుకోవాలి అతను అన్నాడు. క్రోధం మంచిది కాదని, యుద్ధంలో హింస తప్పని చెప్పు. ఇంతకాలం మంచిగా ఉంటున్నావు కదా, ఇప్పుడు ఇలా చేయటం దేనికి? నీ కీర్తి పాడైపోతుందని చెప్పు. ఎలాగోలా యుద్ధం తప్పని చెప్పి శాంతించేలా చెయ్యి. అలా చేస్తేనే మనం బతుకుతాం. సంజయుడు చూసి ఛీ అనుకుని సరే అలాగే అని వెళ్ళిపోయాడు. ఇదేంటిది ఇక్కడ? ధృతరాష్ట్రుడి మాటల గురించి మనం కాస్త మాట్లాడుకుందాం. ఎందుకంటే అవి మనం రోజు చుట్టూ వినేవే. నిజం, ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం మీద చాలా వరకు 2014 వరకు ఇష్టం వచ్చినట్లు ఏదో చేసింది. ఏమైనా చేయమంటే మన వాళ్ళే మనకి చెప్తారు, హింస వల్ల ఏమొస్తుంది, స్నేహం పెరగాలంటే శాంతం కోరాలి. బాలీవుడ్లో చాలా సినిమాలు కూడా తీశారు కదా, పనికిమాలిన సినిమాలన్నీ. దాన్నే వైట్ వాషింగ్ అంటారు. ఎదుటివాడు ఎంత హింస చేసినా ఎలా ఉన్నా నువ్వు మంచివాడివి కదా, మనది పెద్ద మనసు కదా అని అంటారు. దాన్ని ఏదో గర్వంగా చెప్పుకుంటారు. చెప్తాడు తర్వాత కృష్ణుడు దాని గురించి చెప్తాడు. అదే వర్షను సంజయుడు ఇప్పుడు ధర్మరాజుకు చెప్పబోతున్నాడు. అంటే ధర్మరాజా, నువ్వు మంచోడి కదమ్మా, నీకెందుకు గొడవలు, ఊరుకో, వాడు వెధవా, నువ్వు కూడా వెధవలా అవుతావా ఏమిటి అని ఈ వర్షంలో చెప్పబోతున్నాడు. కానీ ధర్మరాజు ఏం తెలివి తక్కువ వాడు కాదు. అంత తేలిగ్గా ఉండదు సంభాషణ, చాలా అందంగా ఉంటుంది. సో ఇప్పుడు కౌరవుల సైడ్ మనస్తత్వాలు మనం విన్నాం. నెక్స్ట్ పాండవుల సైడ్ ఎలా ఉంది సంజయ్ రాయబారంలో విన్నాం. అది ఎలా ఉంటుంది, ధర్మరాజు ఎలా స్పందిస్తాడు. ద్రుపద పురోహితుని రాయబారం అయిపోయింది, ఇంకా పెద్దదైన సంజయ్ రాయబారం మొదలవబోతుంది. దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మళ్ళీ కలుద్దాం.